కాదు కాదు, గూడ్స్ ట్రైన్. బోగీలు ఎక్కువ ఉంటాయి దానికి, కరెంట్ దానివల్లే మనకు వచ్చేది. అమ్మో లేట్ అయిపోయింది, ట్రైన్ మిస్ అయిపోయింది కావచ్చు. ఆహా, ట్రైన్ జర్నీ అంటేనే ఎక్సైట్మెంట్. ఇదే ఛార్జింగ్ పాయింట్. బండి మీద బండి ఎక్కినా కానీ మనం పాయింట్ మాత్రం వదలకూడదు, మళ్ళీ పాయింట్ దొరకదు. అదే బండి బయలుదేరిందంటమ్మా, ఈ బండి కోసమే క్రాసింగ్ పెట్టారమ్మా. ఈ బండి వెళ్ళిపోయిన తర్వాత మన బండి వచ్చేది. ఆ బండి మన ఏరియాకి వచ్చేసిందమ్మా. అర్థమవుతుంది, అంతా మన వాళ్ళే మాట్లాడుతూనైతేనేగా. ఇంజన్ చేంజ్ చేస్తున్నారండి. అదే మనం ఇప్పుడు ఇలా వచ్చాం కదా, మళ్ళీ ఇంజన్ చేంజ్ అయ్యింది, అలా వెళ్ళిపోతాం ఇంటికి మళ్ళీ. విజయవాడ బండ అదే ఇంకో 4 నిమిషాల్లో రావాల్సిందండి. ఈరోజు కొంచెం లేట్ ఉంది, 4 గంటల్లో వస్తుంది. ట్రైన్ టైమింగ్స్ అర్థం కావట్లేదండి. ఏం లేదమ్మా, ఈ యాప్ వేసుకున్నాం అనుకో, ట్రైన్ ఎక్కడుంది, ఎంతసేపట్లో వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది, ఎప్పుడు వచ్చిద్ది అన్నీ అర్థమైంది. ఓహో, అయితే ట్రైన్ లోపల ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది అమ్మాయిలు వచ్చారు, ఇది కూడా కనిపించిద్దా అండి? ఇక్కడ దిగు, అన్నీ కనపడతాయి. చదువుకునేవాడు ఎక్కడైనా చదువుకుంటాడు, చదువుకునే చోట తప్ప. అదే వాడు మన ట్రైన్లో అండా బిర్యానీ తిన్నాడంటే వాడి గుండె ధైర్యం మెచ్చుకోవాల్సిందే.